యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలోని పద్మశాలి సంఘం కుల బాంధవుల ఆధ్వర్యంలో శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ 110వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పూలమాల వేసి కొబ్బరికాయ కొట్టి జయంతి వేడుకలు నిర్వహించారు. పద్మశాలి సంఘం సభ్యులు మాట్లాడుతూ శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ స్వాతంత్ర ఉద్యమంలో క్విట్ ఇండియా ఉద్యమంలో పోరాటం చేసిన వ్యక్తి అని, ఆయన ఆశయ సాధనల కోసం కృషి చేయాలని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం అధ్యక్షులు సాయిని యాదగిరి, తౌటం నరహరి, బడుగు సత్యనారాయణ, గంజి నారాయణ, దొంత శంకరయ్య, గంజి బాల నరసింహ, ఐటి పాముల కుమార్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గర్వంగా ఉంది. లక్ష్మణ్ బాబుజీ గారు మామూలు మనిషి కాదు, ఉద్యమ నేత. తెలంగాణ గురించి తన సొంత ఇంటిని కూడా ఉద్యమానికి చేసుకుని తెలంగాణను తెచ్చుకున్నని చెప్పి ఉన్న ఇంటిని కూడా వదిలేసిన మహానుభావుడు. తన మంత్రి పదవికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన ఏకైక వ్యక్తి, బహుజన నాయకుడు. తను కొండా లక్ష్మణ్ బాపూజీ అనంటేనే యావత్ ఆంధ్రప్రదేశ్లో భయపడే రోజులలోనే తన ఉన్న ఆస్తిని కూడా పూరా ప్రజల కోసం, ప్రత్యేక తెలంగాణ కోసం తన ఇల్లును కూడా దానం చేసిన బహుజన నాయకుడు. అలాంటి నాయకుని జయంతులు జరుపుకోవడం, వర్ధంతులు జరుపుకోవడం చాలా గర్వించదగ్గ విషయం. ఎందుకనగా సాయుధ పోరాటంలో ఎంతోమంది వీరోచితంగా పోరాడిన వ్యక్తులలో తను ఎంతో ముందంజలో ఉండి తను అన్ని విధాలా తన అనుకున్న పనులన్నీ సాధించాడు. ఈ పెద్దల కోరికలు తీరాలంటే మనకు తెలంగాణ వచ్చిందే తప్ప తెలంగాణలో ఉన్న ఆకలి కేకలు ఇంకా తీరలేదు. ప్రతిదీ కూడా తీరాలి అంటే ఇలాంటి పెద్దలు కోరుకున్న రాజ్యం రావాలని, మరియు ఈరోజు ఈ అవకాశం ఇచ్చి ఈ సందర్భంగా ఇటు కార్యక్రమానికి వచ్చేసిన ప్రజలందరికీ నమస్కారాలు తెలియజేస్తూ జై పద్మశాలి. పాలు పంచుకోవడం కాకుండా తొలి దశలో అండ్ మలి దశ ఉద్యమాలలో పాలు పంచుకొని మనందరినీ జాగృతం చేసిన వాళ్ళల్లో మొదటి స్థానంలో ఆయన ఉంటారు. ఈరోజు తెలంగాణ ఉద్యమంలో ఉద్దండులు అని చెప్పుకునే పెద్ద పెద్ద వాళ్ళకు కూడా ఆయన గురువు, ఆది గురువు. ఆయన మంత్రిగా ఉన్నప్పుడే మన ఉమ్మడి రాష్ట్రమంతా సంచరించి మొత్తము తెలంగాణ వ్యాప్తంగా వృత్తి పనుల వారుల సంఘాలలో ఉన్న అన్ని సమస్యలు తెలుసుకొని చర్చించి అందరికీ పెద్దలకు చెప్పి అంతా సంఘాలు ఏర్పాటు చేయడంలో ఆయన సఫలీకృతమయ్యాడు. ఆ ఉద్దేశంగానే ఈరోజు కుల వృత్తుల సంఘాలు ఏర్పడి మనము మంచి పొజిషన్లో ఉన్నాయి. ఈరోజు మత్స్య పారిశ్రామిక సంఘం అయితేనేమి అండ్ గౌడ పారిశ్రామిక సంఘం అయితేనేమి చాలా వృత్తులు ఉన్నాయి. అవన్నీ కూడా సంఘాలు ఏర్పాటు చేసుకోవడానికి ఆయనే మూల కారణం. ఈరోజు అవన్నీ ఫలాలన్నీ మనం అనుభవిస్తున్నాము. మన చేనేత గురించి కూడా చాలా శ్రమించేది ఆయన. ఎల్లప్పుడూ ఆయన ఎంతో కృషి చేసేది. ఈరోజు గత ప్రభుత్వం ఆయనకు తగిన గౌరవం ఇవ్వలేదు, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఆయనని అధికారికంగా జయంతి వేడుకలు జరుపుకోవడము హర్షణీయము. ఇదే తొలి అడుగు భావించినాము. ఆయనకు గర్వంగా మేము ఫీల్ అవుతున్నాము. ఈరోజు ఆయన తెలంగాణ బిడ్డ, ఆయన మన పద్మశాలి బిడ్డ అండ్ బడుగు బలహీన వర్గాలకు ఆయన ఆశాజ్యోతి. ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిండు. ఈరోజు ఆయనకు మన స్కూల్ పుస్తకాలలో పాఠ్యాంశంగా ఆయన జీవిత చరిత్రని బోధించాలి. కంపల్సరిగా ఆయనని ప్రభుత్వ కార్యాలయాల్లో ఆయన పేరు కూడా పెట్టాలి. అదేవిధంగా ప్రభుత్వ రంగాలలో ఆయన పేరు కూడా పెడితే చాలా బాగుంటుంది. ఈరోజు తెలంగాణ పద్మశాల అంతా కూడా బడుగు బలహీన వర్గాలు అందరూ కూడా ఆయనని ఎన్నో సేవలు చేసిండు. ఇప్పుడు ఆయన జీవితం మొత్తము తెలంగాణ కోసము, ఆయన జీవితం మొత్తం బడుగు బలహీన వర్గాల కోసమే కేటాయించిండు. ఆయన ఆస్తి మొత్తం కూడా వాళ్ళకే. కొండా లక్ష్మణ్ బాబూజీ గారికి, పద్మశాలికి అందరికీ సహకరించినారు. గ్రామానికి, ప్రతి ఊరికి, ప్రతి ఒక్క మీటింగ్ పెట్టి ప్రతి సంఘాలను ఏర్పాటు చేశారు. కాబట్టి వాళ్ళకు ధన్యవాదాలు.